ఇర్మియా 31:40. ఇర్మియా 31:40. ఇర్మియా 31:40. ఇర్మియా 31:40. శవములను బూడిదయు వేయబడు లోయ అంతయు కిద్రోను వాగు వరకును గుర్రముల గవిని వరకును తూర్పు దిశనున్న పొలములన్నీ యెహోవాకు ప్రతిష్ఠితమగును. అది మరి ఎన్నడను పెళ్ళగింపబడదు, పడద్రోయబడదు. ఈ మాట చదివితే నాకు ఏడుపు వస్తుంది. ఏమిటి అనంటే దీని సత్యము, ఆ కిద్రోను వాగులో ఎన్నో శవాలు పడతాయి అంట. ఆ రోజుల్లో కూడా శవాలను మోసుకెళ్ళింది అది. రేపు ఒక దిన మన ప్రపంచ యావత్తులో ఎవరిని చంపింది ఈ రోజుల్లో పోలీసులు గుర్తుపట్టలేకపోవచ్చు, దాన్ని ఆరాధీయలేకపోవచ్చు, సిఐడి ఆఫీసర్లు కూడా చెప్పలేకపోవచ్చు. కానీ ఆ నీళ్లు చెబుతాయి, ఆ వాగు చెప్పిద్ది, ఆ భూమి చెప్పిద్ది, ఇదిగో పలానా వాళ్ళు పలానా ఓ రోజు నా దగ్గరకు తీసుకొచ్చి వాళ్ళ చేతులతో నాలో పడేసినారు అని చెప్పి సముద్రం అంట తన భక్తులను అప్పగిచ్చిద్దంట. ఇప్పుడు మనకేం మాట్లాడుతుందంటే అది ఒక పని దానికి ఉన్నది, ప్రతిష్ఠితమైనది. ప్రతిష్ఠితం అంటే ఇది చూడండి, నా ఎదుటి ఇప్పుడు ఒక మైక్ పెట్టారు నాకు షర్ట్కి, ఇది ఆ పని చేసేది, ఇంకొక పని చెయ్యదు. కిద్రోను వాగు డెడికేట్, అది అంత భయంకరమైన వాటిని అక్కడ ఏమేమి పడతాయో అది చెప్పగలిగిద్ది. ఇదిగో నాలోకి వచ్చి పలానా నలుగురు వచ్చి ఒక శవాన్ని ఇసిరేసి వెళ్ళిపోయినారు, ఇంకో పైనుంచి ఒక హెలికాప్టర్లో ఒక శవాన్ని ఇక్కడ పడేసి వెళ్ళిపోయినారు, ఒక మూటను ఇక్కడ పడేసి వెళ్ళిపోయినారు, ఇంకా కొన్ని మారణ ఆయుధాలను ఇక్కడ పడేసి వెళ్ళిపోయినారు, కొన్ని పిస్టల్స్ని ఇక్కడ పడేసి వెళ్ళిపోయినారు. మన దేశంలో ఇదిగా యోర్దాన్ నది ప్రపంచం అంతటిలో బహు లోతున పారే నది. ఆ నదిలో ఇంకా ఎంతమంది ఎన్ని చేస్తున్నారు, వరళ్ళలో ఏ పాపాలు అన్నీ దానిలో పడతాయి. ఎందుకంటే పైనుంచి ఒకవేళ పడేశారు అనుకోండి, దాన్ని తీసుకెళ్ళి ఫోరెన్ ల్యాబ్లో టెస్టింగ్ చేస్తే ఎవరి చేతులతో పడేసారో మొత్తం చెప్పేసింది అది. కానీ దొరికిపోతారు, అది నీళ్ళల్లో పడేస్తే దొరకరు. కనుక మూడవదండి, అది చూడండి రాయబడిన మాట, శవాలను బూడిదయు వేయబడు లోయ అంతయు కిద్రోను వాగు వరకును గుర్రముల గవిని వరకును తూర్పు దిశనున్న పొలములను యెహోవాకు ప్రతిష్ఠితములగును. అది మరి ఎన్నడను పెళ్ళగింపబడదు, పడద్రోయబడదు. కనుక ప్రియమైన బిడలారా, అది మనల్ని చూడండి ప్రతిష్ఠించబడినది, ఫలానా పని కొరకై వేరు చేసిద్ది. నువ్వు ఎంతగా కిద్రోను వాగుతో బంధం ఉంటావో నిన్ను వాడుకుంటాడు దేవుడు. ప్రతిష్ఠించబడిన బిడ్డగా నిన్ను ఒక ఫలానా పనికి, నువ్వు మరి ఏ పని అయితే ఆలయంలో చేయగలవో ఆ పనికి దేవుడు నిన్ను ప్రత్యేకపరుస్తాడు. కేవలము మనము పరిచర్యకు వాడబడాలనే ప్రార్థన చేస్తే అట్లా వాడుకోడు దేవుడు. నువ్వు కిద్రోను వాగుతో బంధం కలిగి ఉండు. మేమంతా గమనిస్తూ ఉంటాం. మందిరానికి వచ్చే వాళ్ళకి అచ్చం బోధ చేయాలని ప్రార్థనకు వస్తున్నారా? దేవుడి మీదే ఆధారపడి ప్రార్థనే మా ఆయుధం, ప్రార్థనే మా ఊపిరి, ప్రార్థనే మా సమస్తం, ప్రార్థన లేకపోతే నా భార్య, నా భర్త, నా పిల్లల బ్రతకలేము అని చెప్పి అనుభవంతో వస్తున్నారా? వీళ్ళు వెనకాల ఏదో ఆశించి కూడా ప్రార్థనకు వస్తారా? అన్ని రకాల వాళ్ళు ఉంటారు ఆలయంలో. ప్రార్థన ఆశించి ప్రార్థనకు వచ్చేవాళ్ళు ఉంటారు, పరిచర్య ఆశించి ప్రార్థనకు వచ్చేవాళ్ళు ఉంటారు, ఆపలు తొలగిపోవాలని ప్రార్థనలకు వచ్చేవాళ్ళు ఉంటారు, శుభకార్యాలు జరగాలని, ఆ శుభకార్యాలు జరిగిన తర్వాత, పెళ్లి కుదిరిన తర్వాత, పెళ్లి అయిపోయిన తర్వాత ఇక మందిరానికి రారు, శుభకార్యాలు జరగాలని ప్రార్థనకు వచ్చేవాళ్ళు ఉంటారు. అన్ని రకాలలో ఉంటారు. మేము రోజు మీద, వారం మీద, నెలల మీద పసిగట్టి వీళ్ళు దేన్ని ప్రేమించేవాళ్ళు అని చూసి వీళ్ళకి పరిచర్య చాలు, వీళ్ళకి బోధ అవసరంలా, లేకపోతే వీళ్ళకి ఇది మేము గెస్ చేస్తాం, మేము అనుభవంతో. అందుకనే ఆ తిమోతికి చెప్తాడు పౌలు, కొత్తగా వచ్చే వాళ్ళని ఎప్పుడు పనిలో పెట్టుకోబాక, నువ్వు పరిశోధన చెయ్యి, పరీక్షించు, అన్ని చూసి వాళ్ళకి నువ్వు పని అప్పగించు అని చెప్తాడు. అంటే ఒక పనికి మనల్ని ప్రతిష్ఠించేదే ఆ కిద్రోను వాగు, అనగా ఆ ప్రార్థనా జీవితం. మొదటి ప్రార్థన పరిశుద్ధపరుస్తుంది కిద్రోను వాగు దగ్గర, రెండవ ప్రార్థన కాపాడుతుంది దావీదును కాపాడినట్టుగా, మూడవ ప్రార్థన అదే కిద్రోను వాగు దగ్గర ప్రతిష్ఠ చేస్తుంది. ఆ కిద్రోను వాగుకి అందరి రహస్యాలు తెలుసు, అందరి స్థితి తెలుసు, ఎవరు ఏది ఆ వాగులో పడేస్తారో తెలుసు. కనుక మూడవదిగా అది మనల్ని ప్రతిష్ఠించే ప్లేసు. ఆ కిద్రోను వాగు దగ్గరికి పలుమార్లు ఎందుకు వస్తున్నావు? నాకు దేవుడు ప్రార్థనను ఊపిరిగా ఇచ్చాడు, నేను ఈ ప్రార్థన చేస్తా చాలు. ఒక భక్తుడు మిషనరీ అన్నాడు, ప్రార్థన మనిషికి ఊపిరి లాంటిది. ఎందుకని ఎంతోమంది చనిపోతున్నారు, వాళ్ళకి ప్రార్థన లేదు, చేసుకోవటల్లా, రక్షణ లేని వాళ్ళు
దేవుడు నమ్ముకుంటే ఊపిరగుతాడు ఆయన నాకు అని తెలిసి ఆయన చేసుకోవట్లే. అయ్యా ఆదాముకు ఊపిరి పోసినట్టుగా నాకు ఊపిరి పోయాయి అని ప్రార్థన చేసుకోమను, నాకు ఊపిరి పోయమని ప్రార్థన చేసుకోమని ఊపిరి పోస్తాడు. వాళ్ళు అడగరు దేవుణ్ణి. కనుక మూడవదిగా అది ప్రతిష్ఠించే ప్లేస్, అది ఒక ప్రత్యేకమైన ప్లేసు. కనుక యేసుప్రభు ఆ స్థలముకి వెళ్ళాడు, గొప్పగా వాడబడ్డాడు. యేసుప్రభుతో 12 మంది వెళ్ళారు, యూదా తప్ప మిగిలిన 11 మంది ఘనంగా వాడబడ్డారు. ఎందుకు? ఆ శిష్యులకు తప్ప ఆ ప్లేసు మరెవరికి తెలియదు, శిష్యులకు తప్ప మరెవరికి తెలియదు. అంటే ఆ ప్లేస్ ఇంకొకరికి తెలియదు. మరి ఎలా తెలిసింది? రక్షణ లేని వాళ్ళకి ఎలా తెలిసింది? రక్షించబడి కూడా ఇహలోక వాటి కొరకే ఆశపడే వాళ్ళకి ఎలా తెలిసింది? అందుకని శిష్యులను వాడుకున్నట్టుగా ఎవరిని వాడుకోవాలా? దేవుడు ఆ ప్లేస్కి వెళ్ళే వాళ్ళని ప్రతిష్ఠ చేస్తాడు. దేవుడు అలా ప్రతిష్ఠించాడు. ఆ ప్లేస్కి వెళ్ళిన 12 మందిని యేదాయస్కర్ని తప్ప 11 మందిని డెడికేట్ చేసినాడు. వాళ్ళని దేవుడు ప్రత్యేకపరుచుకుని వాడుకుంటూ వచ్చినాడు. ఆ ప్లేస్కి వెళ్ళే వాళ్ళకి ఆ భూమి చెప్పింది. మొదట్లో మేము ప్రార్థన చేయలేదు, అయ్యగారు మమ్మల్ని ప్రార్థన చేయమన్నాడు. 3 సార్లు వచ్చాడు, 3 సార్లు నిద్రపోయినాం. కానీ నాకు తర్వాత ఆయన వెళ్ళిపోయినాక అర్థమైంది ప్రార్థన అవసరం ఏంటో. నేను ఈ 3 చెప్పి ఆపుతాను. నేను కిద్రోను గురించి చెప్పాలంటే విశాలమైన విషయాలు ఉన్నాయి. యోహాను సువార్త 18లోనే యేసుక్రీస్తు ప్రభుని ఆధారం చేసుకుని ఎన్నో సంగతులు చెప్పొచ్చు. కానీ నేను అది చెప్పకుండా యేసు ప్రభు వారు మానవ మాతృల గురించి చెప్తే ప్రజలకు అర్థమైద్దని చెప్పి నేను మానవ మాతృలు, చాలామంది యేసు ప్రభు పరిశుద్ధంగా ఉన్నాయంటే ఆయన ఎందుకు ఉండడండి దేవుడు అంటారు. కానీ మానవుడు కూడా ఉండగలిగినాడు. పలుమార్లు అక్కడికి వెళ్ళామంటే ఆ ప్లేసు మనకు తెలుసు. అదనేది ఇప్పుడు నేను కిద్రోను వాగుని అడుగుదాం. ఈ మత్తయి నీకు తెలుసిన, పేతురు నీకు తెలుసిన, యాకోబు నీకు తెలుసిన అంటే ఎందుకు తెలియదండి? సృష్టికర్తతో పాటు ఎప్పుడు వాళ్ళు ఈ వాగు దగ్గరికి వచ్చి కూర్చుని ప్రార్థన చేస్తారు. నాకెందుకు తెలియదు? అందుకే కిద్రోను వాగే వాళ్ళని డెడికేట్ చేయగలదు. కనుక చూడండి, ఈ భూమి మందిరానికి వచ్చే వాళ్ళందరూ తెలుసా? వారానికి ఒకసారి వచ్చేవాళ్ళు ఎవరు? వారానికి 2 సార్లు వచ్చేది ఎవరు? నాకు తెలుసండి. ఇక పలానోళ్ళు వారానికి ఒకసారి వస్తారు, పలానోళ్ళు వారానికి 2 సార్లు వస్తారు, పలానోళ్ళు వారానికి 3 సార్లు వస్తారు, పలానోళ్ళు వారానికి 4 సార్లు వస్తారు, పలానోళ్ళు 5 సార్లు వస్తారు. నాకు ఎందుకు తెలియదు అని యెహోవా అనేసి భూమి మన గురించి ఏం చెప్పిద్ది? సాక్ష్యం ఇచ్చింది. పలానోళ్ళు 7 రోజులు రమ్మన్న వస్తారండి అని చెప్పి సాక్ష్యం ఇచ్చింది. కనుక ఆ ప్లేసు మనల్ని డెడికేట్ చేసే ప్లేసు, ప్రతిష్ఠించేది. ఎట్లా అంటే అక్కడ ఏం చేస్తామో అన్నీ అది సాక్ష్యం ఇచ్చింది. కనుక ప్రభువైన దేవుడు ఆ కిద్రోను వాగు దగ్గర ఈ 12 మందిని తీసుకెళ్ళి, ఒకడు బాగవ్వలేదు కానీ 11 మందిని ఇండియా తోమ వచ్చాడు. ఎంత గొప్ప పునీతమైన సేవ చేశాడు. అలాగని ఆసియాఖండం వైపు పౌలు ఏ ప్రాంతాలకు వెళ్ళాడో తర్వాత వచ్చి రక్షించబడి ఈ 11 మంది పలు దేశాలకు వెళ్ళిపోయి మంచి సేవ చేసి మహిమకి వెళ్ళిపోయినారు. ప్రార్థనలోకి వెళదాం మనం కూడా. ఈ 3 సంగతులు చాలు. ఈ 3 విషయాలు యేసు ప్రభుతో మాట్లాడాలంటే యేసు ప్రభు ఆ గెత్సెమనే వనములో ఫస్ట్ ఆదిలో మనకు తెలిసిన విషయం, అక్కడ ప్రతిష్ఠించబడ్డాడు. 40 రాత్రులు 40 పగలు బాప్తిసం తీసుకున్న తర్వాత, ఆ తర్వాత యేసు ప్రభు ప్రార్థన చేసింది ఆ ప్లేస్లోనే. కొండ మీద ఆయన ప్రార్థన చేసినాడు. ఆ కొండ మీద ప్రార్థన చేసి కిందకు వచ్చి వాక్యం చెప్పాడు. మూడవది, ఆ కొండ ఆయనని డెడికేట్ చేసింది, ప్రతిష్ఠించింది, ప్రత్యేకపరిచింది. ఇదిగో ఈ రోజు వెళ్ళి ఈ పని చేయి, ఈ రోజు వెళ్ళి ఈ పని చేయి. ఆ కొండ దగ్గరే డిసైడ్ అయ్యి కిందకు వచ్చి ఆ పని చేసేవాడు. అవి యేసు ప్రభు జీవితానికి మలచబడ్డాయి. కనుక ఈరోజు దేవుని వాక్యం వింటున్న బిడ్డలారా, యేసు ప్రభును ప్రతిష్ఠించిన ప్లేసు, యేసు ప్రభుని అంటే తండ్రి అయిన దేవుడు పరలోకంలో ప్రతిష్ఠించి పంపించాడు. ఆ కొండతో ఆయనకి బాప్తిసం తీసుకున్న వెంటనే సంబంధం పెట్టుకున్నాడు. ఆ కొండ దగ్గర ఆయన ప్రార్థన చేసినాడు. ఆ కొండ దగ్గర ప్రార్థన చేయబట్టి ఆయన కాపాడబడ్డాడు. పట్టుకెళ్తానికి వస్తే వాళ్ళు కింద పడిపోతారు. లేవండి నన్ను పెట్టుకెళ్తానికి వచ్చి పడిపోయినారు అంతే. ప్రార్థన చేసి ఎదురుగా పోతే ఆయన బొట్టుకెళ్దామని వచ్చినా పడిపోతారు వాళ్ళు. అహితోపేలు పనికిరాల. దావీదు ప్రార్థనే, యేసు ప్రభు ప్రార్థనే అక్కడ వాళ్ళని యేసు ప్రభుని కాపాడింది. సైనికులు పడిపోతారు అక్కడ వచ్చిన వాళ్ళందరూ. మొత్తం 1000 పైన వచ్చినారు పట్టుకెళ్ళటానికి. 1000 పైన సైనికులు వచ్చారు, కత్తులతో గుదిలతో వచ్చారు, మొత్తం పడిపోయినారు. ఎందుకు పడిపోయినారు? ప్రార్థన ఆయన కాపాడింది. మూడవది, ఆ గెత్సెమనే ఆ కిద్రోను వాగులోనే ఈరోజు వెళ్ళి ఏ పని చేయాలి భూమి మీద, ఈరోజు వెళ్ళి ఎవరిని స్వస్థపరచాలి, ఈరోజు వెళ్ళి ఏ మార్గానికి వెళ్ళి తండ్రి నిర్ణయించిన పనులు చేయాలని అక్కడే నిర్ణయించుకుని కిందకు వచ్చేవాడు. కనుక మూడవదండి, మనల్ని వాడుకునే ప్లేసు. నువ్వు ప్రార్థననే ఆయుధంగా పెట్టుకుని ఆలయానికి రా. అబద్ధం మానుకుంది బోధ చేయడానికి కాదు, దొంగతనాలు మానుకుంది బోధ చేయడానికి కాదు. బోధ కోసం ఇంకా దేనికోసం వాడుకుంటాడో నీకు తెలియదు. నీకు తెలియదండి. నువ్వు ప్రార్థనలు గడుపుతూ ఉండు, దైవ సేవకులు నిన్ను చూస్తారు, చూసి ఏ పనికి వాడుకోవాలో చూసుకుంటాడు, ఆయన చూసుకుంటాడు. ఆయనకు మనం చెప్పాల్సిన పని లేదు. నువ్వు ప్రార్థనలు గడుపుతూ ఉండు. అబద్ధాలు మానుకోగానే వాడుకోడు, దొంగతనాలు మానుకోగానే వాడుకోడు. అవి ఎన్ని రోజులు మానుకుంటావో, ఎందుకు మానుకున్నావో అవన్నీ చూస్తాడు. ఆయన లెక్కలు ఉంటాయి. సాగిపోతా ఉండు క్రీస్తు బిడ్డలతో, క్రైస్తవులతో, ఆత్మీయులతో, సంఘస్థులతో, సేవకులతో.
దేవుడితో నీ జీవితం సాగనివ్వు. చూస్తుంటాడు ఆయన. దేనికి ప్రతిష్ఠించుకుంటాడో ఆయన ప్రతిష్ఠించుకుంటాడు. అది మనంగా చేసేది, సేవకుడుగా చేసేది ఆ పని. ఒక మనిషిని దేనికి వాడుకోవాలో ఆయన నిర్ణయించాలి. ఆయన నిర్ణయించాలంటే నీ మనసు చూస్తాడు. ఎన్నో బాధ్యతల మీద అటు ఇటు పరిగెత్తుతున్నాడు, లోపలికి వస్తున్నాడు, బయటికి వెళ్తున్నాడు. కానీ యెహోషువ ఏం చేస్తున్నాడు చూడండి. ఒక మాట నీకు చెప్పి ఇప్పుడు ప్రార్థనకు వెళ్ళిపోదాం మనం. నిర్గమాకాండము 33వ అధ్యాయం 11వ వచనం. నిర్గమాకాండం 33:11. మనుషుడు తన స్నేహితుడితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. మోషేతో ముఖాముఖిగా మాట్లాడుతుంటే పక్క నుండి యెహోషువ ఏం చేస్తున్నాడు చూడండి. అది కూడా తర్వాత అతడు పాళెములోనికి ప్రజల దగ్గరికి వెళుతున్నాడు. అయ్యమ్మా దేవుడు ఇలా చెప్పాడు, అయ్యా దేవుడు ఇలా చెప్పాడు, అయ్యా దేవుడు ఇలా చెప్పాడు, అమ్మా దేవుడు ఇలా చెప్పాడు. పాళెంలోకి వెళ్తున్నాడు, ప్రజలకు చెప్తున్నాడు, మళ్ళా ప్రత్యక్ష గుడారంలోకి వస్తున్నాడు. అయితే పరిచారకుడు ఏం చేస్తున్నాడు? అతని పరిచారకుడు నూను కుమారుడైన యెహోషువ అని యవనస్తుడు గుడారములో నుంచి బయటికి రావటల్లా. మోషేకి 10 బాధ్యతలు ఉన్నాయి. దేవుడు చెప్పింది ప్రజలకు చెప్పాలి, ప్రజలు చెప్పింది మళ్ళీ దేవుడికి చెప్పాలి. ఈ బాధ్యతల మీద వస్తా పోతా ఉన్నాడు ఆయన. యెహోషువ మాత్రం అక్కడే అంటిపెట్టుకుని ఉన్నాడు. అందుకని ఏం జరిగింది తెలిసిన? యెహోషువను రానయ్యున్న కాలానికి నాయకుడిగా ఎంచుకోవాలని తన దేవుని సన్నిధిలో నిలిచి ఉంటున్నాడు. బయటికి అటు ఇటు పూటలా దేవునితో గడుపుతున్నాడు. ఈయన్ని ప్రతిష్ఠిద్దాం. సంఖ్యాకాండము. కిద్రోను వాగు అంటే ప్రార్థనా స్థలం. అది ఆ ప్రార్థనా స్థలానికి అంటిపెట్టుకుని ఉండబట్టి దేవుడు ఆయనని ప్రతిష్ఠించుకుంటూ వచ్చినాడు. సంఖ్యాకాండము